దేశ విదేశాలలో జరిగే తాజా వార్తలు విశేషాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. చరిత్ర పుటల్లో కొందరు రాజులవుతారు, మరికొందరు రాజ్యాలను గెలుస్తారు. కానీ ఒక్క ఆయుధం కూడా పట్టకుండా కేవలం ప్రేమ అనే మార్గంతో ప్రపంచాన్ని గెలిచిన ఒకే ఒక్క సామ్రాట్ జీసస్ క్రైస్ట్. 2000 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆకాశంలో ఒక వింత నక్షత్రం మెరిసింది. ఆ వెలుగును ఆధారంగా చేసుకుని తూర్పు దేశాల జ్ఞానులు ఒక పశువుల పాకను వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడ ఏం జరిగింది? రోమన్ సామ్రాజ్యం గడగడలాడుతున్న సమయంలో యూదుల రాజుగా పిలువబడే ఒక సామాన్యుడు ఎలా జన్మించాడు? అసలు డిసెంబర్ 25నే జీసస్ పుట్టారా, లేక దీని వెనుక వేరే చరిత్ర ఉందా? బెత్లెహేంలోని ఒక చిన్న గుహ నుంచి ప్రపంచం నలుమూలలా విస్తరించిన ఆ మహాద్భుత ప్రస్థానం ఎలా మొదలైందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. అది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని కాలాన్నే రెండుగా చీల్చిన జననం. నేడు మనం చూస్తున్న ఈ క్రిస్మస్ వెనుక అంతులేని చరిత్ర దాగి ఉంది. ఇజ్రాయెల్ దేశంలోని బెత్లెహేము అప్పట్లో రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ పాలనలో నలిగిపోతున్న ప్రాంతం. సరిగ్గా అదే సమయంలో మేరీ మాతకు దైవదూత గాబ్రియల్ నుంచి సందేశం వచ్చిందిట. కన్యగానే గర్భం దాల్చిన మేరీ జోసెఫ్తో కలిసి జనాభా లెక్కల కోసం బెత్లెహేంకు ప్రయాణమయ్యారు. ఎక్కడా బస దొరకని పరిస్థితి. చివరికి ఊరి చివర ఉన్న ఒక పశువుల పాకలో ఆమెకు ఆశ్రయం దొరికింది. అక్కడే ఆ గడ్డ కట్టించే చలి రాత్రిలో ప్రపంచానికి వెలుగునిచ్చే యేసు ప్రభువు జన్మించారు. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. జీసస్ పుట్టినప్పుడు ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం కనిపించిందని బైబిల్ చెబుతోంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం అది స్టార్ ఆఫ్ బెత్లెహేమ్. జూపిటర్, సాటర్న్ గ్రహాలు ఒకే వరుసలోకి రావడం వల్ల ఏర్పడిన అద్భుత కాంతి అని సైంటిస్టులు అంటుంటారు. ఆ కాంతిని చూసే తూర్పు దేశాల నుంచి 3 జ్ఞానులు వచ్చారట. వారు బంగారం, సాంబ్రాణి, బోళము అనే 3 బహుమతులు తెచ్చారు. ఇవన్నీ రాజుకు, దైవానికి, మరణానికి సంకేతాలు. అంటే పుట్టబోయేవాడు మరణాన్ని జయించే రాజు అని ఆ రోజే వారు గుర్తించారు. మరో ఆసక్తికరమైన చర్చ ఏంటంటే, ప్రపంచవ్యాప్త క్రైస్తవులు జరుపుకునే డిసెంబర్ 25 నిజంగా జీసస్ పుట్టినరోజేనా? చరిత్రకారుల ప్రకారం జీసస్ వసంతకాలంలో పుట్టి ఉండొచ్చని చెబుతూ ఉంటారు. క్రైస్తవ మత వ్యాప్తి కోసం డిసెంబర్ 25ను ఎంచుకున్నారనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ఆ రోజు ఆ పశువుల పాకలో మొదలైన ఓ చిన్ని శ్వాస ఈ రోజు కోట్లాది మంది గుండెల్లో విశ్వాసమై నిలిచింది. ఒక సాధారణ వడ్రంగి కుమారుడిగా మొదలైన జీసస్ లోక రక్షకుడిగా మారారు. అయితే ఆ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. హెరోదు రాజు కత్తి నుంచి తప్పించుకొని ఈజిప్టుకు వలస వెళ్లిన ఆ పసిబాలుడి జీవితం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. జీసస్ జీవితంలో అత్యంత మిస్టరీగా మిగిలిపోయిన అంశం ది లాస్ట్ ఇయర్స్. బైబిల్ ప్రకారం జీసస్ కు 12 ఏళ్ళు వచ్చినప్పుడు జెరూసలేం దేవాలయంలో బోధిస్తూ కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన 30 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకునే వరకు, అంటే దాదాపు 18 ఏళ్ల పాటు ఆయన ఎక్కడున్నారు, ఏం చేశారు అనే దానిపై బైబిల్లో స్పష్టమైన సమాచారం లేదు. దీంతో చరిత్రకారులు, పరిశోధకులు రకరకాల ఆసక్తికరమైన విషయాలను తెరపైకి తెచ్చారు. ఆయన ఆ సమయంలో భారతదేశానికి వచ్చారా? హిమాలయాల్లో తపస్సు చేశారా? కశ్మీర్లోని బౌద్ధ సన్యాసులతో గడిపారా? ఇస్సా అనే పేరుతో టిబెట్ గ్రంథాల్లో ఉన్నది జీససేనా అన్న థీరీలు ప్రచారంలో ఉన్నాయి. 12 ఏళ్ల బాలుడి నుంచి 30 ఏళ్ల యువకుడిగా మారే వరకు జీసస్ జీవితం ఒక తెరిచిన పుస్తకం. యూదుల సంప్రదాయం ప్రకారం తండ్రి వృత్తిని నేర్చుకుంటూ నజరేతులోనే ఉండి ఉండొచ్చు అనేది కొందరి వాదన. కానీ ఆయన బోధనల్లో కనిపించే అద్భుతమైన జ్ఞానం, తర్కం, ప్రేమ తాలూకు లోతు చూస్తుంటే ఆయన అనేక దేశాలు పర్యటించి ఉంటారని పరిశోధకులు భావిస్తారు. రష్యన్ యాత్రికుడు నికోలస్ నోటోవిచ్ 1887లో లడఖ్లోని హెమిస్ బౌద్ధ ఆశ్రమంలో కొన్ని పురాతన రాత ప్రతులను చూశారని, అందులో ఇస్సా అనే ప్రవక్త గురించి ఉందని సంచలన విషయం చెప్పారు. ఆ ఇస్సానే జీసస్ అని, ఆయన సిల్క్ రూట్ ద్వారా ఇండియాకు వచ్చి వేదాలను, బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేశారని ఒక బలమైన వాదన ఉంది. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు, ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపించు అనే సిద్ధాంతాల ప్రచారంతో ఆయన ఆ 18 ఏళ్ళు ఒక సామాన్య మానవుడిగా కష్ట సుఖాలను అనుభవిస్తూ తన దైవిక కార్యం కోసం మానసికంగా సిద్ధమయ్యారని నమ్ముతారు. జీసస్ తన 30 ఏళ్ల వయసులో యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆకాశం నుంచి ఈయనే నా ప్రియ కుమారుడు అనే స్వరం వినిపించిందని బైబిల్ చెబుతోంది. అప్పటి నుంచి ఆయన జీవితం మరొక మలుపు తిరిగింది. అరణ్యంలో 40 రోజులు ఉపవాసం, సాతాను శోధనలను జయించడం, ఆపై అద్భుతాలకు శ్రీకారం చుట్టడం. అక్కడి నుంచి అసలైన సంచలనం మొదలైంది.
నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం మొదలుకొని చనిపోయిన లాజరును లేపడం వరకు ఆయన చేసిన అద్భుతాలు నాటి పాలక వర్గాల్లో వణుకు పుట్టించాయి. జీసస్ తన పబ్లిక్ లైఫ్ లో గడిచింది 30 ఏళ్ల నుంచి 33 ఏళ్ల వరకు మాత్రమే. కానీ ఆ 3 ఏళ్లలో ఆయన చేసిన బోధనలు, చేసిన అద్భుతాలు శతాబ్దాల తరబడి నిలిచిపోయాయి. 5 రొట్టెలు 2 చేపలతో వేల మంది ఆకలి తీర్చడం, సముద్రంపై నడవడం, చూపు లేని వారికి చూపునివ్వడం గురించి ప్రచారంలో ఉన్నాయి. జీసస్ బోధనలు అప్పటి మత పెద్దలకు కంటికింపుగా మారాయి. జీసస్ చేసిన అద్భుతాల కంటే ఆయన చూపిన మానవత్వమే పెద్ద అద్భుతం. అప్పటి సమాజంలో కుష్ఠరోగులను ఊరి బయట ఉంచేవారు, కానీ జీసస్ వారిని తాకి నయం చేశారు. పాపాత్ములను, వేశ్యలను కూడా దగ్గరకు తీసుకొని పాపం లేనివారు వీరిపై మొదటి రాయి వేయండి అని చెప్పి సమాజం నోరు మూయించారు. ఆయన బోధనలు మత ఛాందసవాదంపై కొరడా దెబ్బల్లా ఉండేవి. దేవుని రాజ్యం మీలోనే ఉంది అని చెప్పడం ద్వారా మత పెద్దల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. ఇదే ఆయనకు శత్రువులను తెచ్చిపెట్టింది. ఆయనకు తెలుసు తన అంతం దగ్గర పడిందని. జెరూసలేం వీధుల్లో ఆయన ఊరేగింపుగా వెళ్తుంటే జనం జేజేలు కొట్టారు. కానీ ఆ జనం వెనుక కుట్ర కూడా దాగి ఉంది. తన 12 మంది శిష్యులతో కలిసి ఆయన చేసిన చివరి విందు ప్రపంచ చరిత్రలోనే అత్యంత భావోద్వేగమైన ఘట్టం. మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అని జీసస్ చెప్పినప్పుడు ఆ గదిలో నిశ్శబ్దం ఆవహించింది. యూదా ఇస్కరియేతు కేవలం 30 వెండి నాణేల కోసం గురువును, దైవాన్ని శత్రువులకు పట్టించడానికి సిద్ధమయ్యాడు. ఆ రాత్రి గెత్సేమనే తోటలో జీసస్ పడిన వేదన వర్ణనాతీతం. చెమట రక్తపు బొట్టులుగా మారిందంటే ఆయన అనుభవించిన మానసిక ఒత్తిడి ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆ ఘడియ రానే వచ్చింది. అర్ధరాత్రి వేళ సైనికులు వచ్చారు. యూదా ఒక ముద్దుతో జీసస్ ని గుర్తుపట్టించాడు. అక్రమ విచారణ, అంతులేని హింస, ముళ్ళ కిరీటం, వీపుపై కొరడా దెబ్బలు. అయినా ఆయన నోటి నుంచి ఒక్క శాపనార్థం కూడా రాలేదు. సిలువను మోస్తూ కల్వరీ కొండకు సాగిన ఆ యాత్ర కరుణామయుడి క్షమాగుణానికి నిలువెత్తు సాక్ష్యం. కానీ అసలు కథ సిలువుపై ముగియలేదు. తండ్రి వీరిని క్షమించు, వీరేం చేస్తున్నారో వీరికే తెలియదు. సిలువుపై ఉండి కూడా తనను చంపేవాళ్లను క్షమించిన ఏకైక దైవం జీసస్. గోల్గొతా కొండపై 2 దొంగలతో పాటు జీసస్ ని సిలువ వేశారు. ఆయన ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర చినిగిపోయిందని, భూమి కంపించిందని చరిత్ర చెబుతోంది. అయితే అసలు ట్విస్ట్ ఆయన మరణం తర్వాతే జరిగిందిట. ఆయన్ను పాతిపెట్టిన సమాధికి పెద్ద రాయిని అడ్డంగా ఉంచారు. రోమన్ సైనికులను కాపలా ఉంచారు. కానీ 3వ రోజు తెల్లవారుజామున చూసేసరికి రాయి దొర్లించి ఉంది. సమాధి ఖాళీగా ఉంది. కేవలం ఆయన చుట్టిన వస్త్రాలు మాత్రమే అక్కడ మిగిలాయి. జీసస్ మరణాన్ని జయించి తిరిగి లేచారని క్రైస్తవులు బలంగా నమ్ముతూ ఉంటారు. దీనికి సంబంధించి ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఒకే ఒక్క ఆధారం ష్రైడ్ ఆఫ్ ట్యూరిన్. ఇది ఒక పొడవైన నార వస్త్రం. జీసస్ చనిపోయాక ఈ వస్త్రంతోనే ఆయన చుట్టి సమాధి చేశారని నమ్ముతారు. ఈ వస్త్రంపై గాయాలతో ఉన్న ఒక మనిషి ప్రతిబింబం నెగిటివ్ ఇమేజ్ లాగా ముద్రించబడి ఉంటుంది. సైంటిస్టులు దీనిపై ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ ఇమేజ్ పెయింటింగ్ కాదని, ఏదో రేడియేషన్ లేదా కాంతి ప్రసరించడం వల్ల ఏర్పడిందని తేల్చారు. ఆ వస్త్రంపై ఉన్న రక్తం గ్రూప్ ఏబి అని, అది మధ్యధారా ప్రాంతానికి చెందిన పురుషుడిదని డిఎన్ఏ పరీక్షల్లో తేలింది. 1988లో కార్బన్ డేటింగ్ చేసి ఇది నకిలీ అయినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిశోధనలో అది నిజమైనదే అని తేలడం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ వస్త్రం నిజమా కాదన్నది పక్కన పెడితే ఒక మనిషి చూపిన ప్రేమ, త్యాగం 2000 ఏళ్లుగా మానవాళిని నడిపిస్తోంది. కత్తి పట్టని యోధుడు, సామ్రాజ్యాలు లేని రాజు జీసస్ క్రైస్ట్. ఆయన పంచిన శాంతి సందేశం ఈనాటికి ఏనాటికి కూడా ప్రపంచానికి అవసరమే. అందుకే ఆయన కేవలం క్రైస్తవుల దేవుడు మాత్రమే కాదు, సమస్త మానవాళికి ప్రేమను నేర్పిన గురువు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఐ న్యూస్ వీక్షకులకు మెరీ క్రిస్మస్.